తెలియకుండా అందరికి ఏమేమి జబ్బులు వస్తూ ఉన్నాయి. దీనన్నిటికీ కారణం ఏంటిదంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ముఖ్యం. దాంట్లో యోగా అనేది కరెక్ట్ అయిన ఎక్సర్సైజ్. ఏంటంటే యోగా మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర 70 ఏళ్ళు చనిపోయే వరకు కూడా యోగా చేసే ఆస్కారం మనకు ఉంటుంది. యోగా అనేది ఒక ఎక్సర్సైజ్. మన పూర్వీకులు ఎప్పటి నుంచో అంటే 2000-1500 BC సంవత్సరాల నుంచి యోగా చేశారు. సో అది ఒకటి ఏంటిదంటే ఇది మన భారత సంస్కృతిలో ఒక భాగం. దానికి ఏంటిది మతము కులము దానికి ఏం సంబంధం లేదు. అందుకని ప్రతి ఒక్కరు చేయొచ్చు అనేది నా అభిప్రాయం. ఈ ఆర్డర్ చేసుకుంటే పైనుంచి టాప్ టు బాటం ఇది మీరు ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఐ రొటేషన్. కంట్లో శుక్లాలు ఉన్నవాళ్ళు కంట్లో కాంటాక్ట్ లెన్స్ 4, 5 రివర్స్. మళ్ళీ కుడివైపు నుంచి తల వెనక్కి లేపాలి, బాగా పైకి చూడాలి. కాలు ముందుకు బెండ్ చేయండి. ముందు కాలు మోకాలు వంచాలి, బాగా వెనక కాలు సాగాలి, మోకాలు వంచాలి, కాలు చేతులు చాపాలి, బాగా వెనక్కి బెండ్ అవ్వండి. ఆకాశం నడి బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంచండి. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. మనం దాన్ని అమలుపరుస్తామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 5 reverse. 5, 4, 3, 2, 1. Excellent. Again 2, 3, 4, 5. Okay. Front వచ్చేయండి. Front turn down. Okay. మళ్ళీ up. Right turn. Okay, down. Ready, sir. Up, left, and right. Up, 5, up. Okay. 3, 4, 5. Reverse. 5, 4, 3, 2. రెండు చేతులు ఇలా వచ్చి ఈ ముందు లెగ్ని 45 degrees బెండ్ చేయండి. ఇలా ఇప్పుడు లెగ్ ముందుకు వెళ్ళింది, బాడీ వెనక్కి. ఓకే, ముందుగా బెండ్ చేయండి, బాడీ వెనక్కి బెండ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రెండో వైపు. ఓకే, కాలు ముందుకు బెండ్ చేయండి. ముందు కాలు మోకాలు వంచాలి, బాగా వెనక కాలు సాగాలి, మోకాలు వంచాలి, కాలు చేతులు చాపాలి, బాగా వెనక్కి బెండ్ అవ్వండి. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. తెలియదు 10 years బేబీ. ఒకసారి ఈ 20 days ఏం నేర్చుకున్నారు? వాళ్ళకి సంబంధించి యోగా అడ్వాన్స్డ్ కోర్సెస్ లో ప్రాణాయామం చేసి అంటే భూమికాసనం. నెక్స్ట్ వన్ బ్యాక్వర్డ్ ధనురాసన్, బ్యాక్వర్డ్ స్ట్రెచింగ్. 2, 3, 4. Next one, భుజంగాసన్, పూర్ణ భుజంగాసన్, అడ్వాన్స్డ్ పోస్చర్. ఇది కాంపిటీషన్ ఏరియాలో ఉంటుంది. అడ్వాన్స్డ్ ఓన్లీ భుజంగా చేయవలసిన ఆసన. అంత మనం వెనక్కి వెళ్ళలేకపోయినా
జస్ట్ సంబంధించి ప్రాబ్లం రాకూడదన్నా ఎలవన్ నెలలు ఒకటో దాంట్లో ఇరుక్కొని పోయి ఈ నరాలు ఒత్తిడికి గురయ్యి సయాటిగా బాగా పడుకోవాలి. ఛాతీ పక్కన అరచేతులు ఆనించాలి. ఉండాలి. హోల్డింగ్ టేక్ పెట్టడం కానీ అట్టి పెట్టడం కానీ చేయకూడదు. నార్మల్ గా ఉండాలి బ్రీతింగ్ అనేది. నెక్స్ట్ వన్ బ్యాక్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ స్ట్రెచ్ చేయమా, కళ్ళు స్ట్రెచ్ చేయమా, పూర్తిగా స్ట్రెచ్ చేయి, వాళ్ళు పెట్టుకోవాలా, తల లోపల తీసుకెళ్ళి వన్ దీంట్లో. థ్యాంక్ యూ తల్లి. పిల్లలు యోగా చేయాలి. చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోకి యోగ మార్గంలోనే అర్థమవుతుందా అంటే పాడైపోయిన తర్వాత హాస్పిటల్లో పరిగెత్తే కంటే పాడవకుండా ముందే మనం ఈ ఇవి తీసుకుంటే ముందుగా తీసుకుంటే అసలు ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. ప్రాణాయామ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామ మన బాడీలో మొత్తం ఈ స్థూల శరీరము సూక్ష్మ మైక్రో బాడీ మైక్రో బాడీ అనుకుంటే మైక్రో బాడీ విజిబుల్ అండి, మైక్రో బాడీ ఇన్విజిబుల్. కంటికి కనపడవు, ఏ దీంట్లో ఏ మైక్రోస్కోప్ లో ఏ దీంట్లో మీకు నాడులు కనపడవు. కానీ అటువంటి కనపడిన నాడుని 3,50,000 నాడులు పెట్టారు. వాటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ 72,000. ఈ 72,000 నాడులో వెరీ ఇంపార్టెంట్, అందులో వెరీ 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 ఇంపార్టెంట్ 3. అవే ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి ప్రతిరోజు. జస్ట్ 48 మినిట్స్ మీరు రోజులో మీ వెన్ను నిటారుగా ఉంచి, సమకాయం శిరోగ్రీవం అంటారు. ఈ శిరస్సు, మెడ, వెన్ను నిటారుగా ఉంచి కూర్చుంటే 85% జీవులన్నీ వెన్నెముక భూగురుత్వాల శక్తికి ప్యారల్ గా ఉంచుతాయండి. అవి భూగురుత్వాల శక్తికి లోనైపోతుంది. ఎనర్జీస్ తలదాకా అందవు. అందుకే ఒక హ్యూమన్ లైఫ్ మాత్రమే ఇలా ఉంది. మిగతా జీవులు ఎలా పుట్టి అలాగే చనిపోతున్నాయి. హ్యూమన్ మాత్రం ఎవ్రీడే డెవలప్ అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే కపాలానికి జీవద్రవాలని వెన్నెముక ద్వారా పైకి ఈ 3 నాడుల ద్వారా పైకి వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ చేరడం వల్లనే, అందుకని అన్ని జన్మల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ ఇన్విజిబుల్ నాడుల మొత్తాన్ని శుద్ధి చేస్తే మనలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ ఓపెన్ అవుతాయి, సెన్సార్లన్నీ ఓపెన్ అవుతాయి, యూనివర్స్ ఈజీగా కనెక్ట్ అవుతాము, నేచర్కి ఈజీగా కనెక్ట్ అవుతాము. ఆటోమేటిక్గా మనలో మంచి ఆలోచనలు మంచి భావాలు ఆటోమేటిక్గా ఎక్కడ నేర్చుకోకుండానే వస్తాయి. దానికి మనకు తోడ్పడేది ప్రాణాయామ. చెప్పండి ఒకసారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసే ముందుగా నాజిల్స్ క్లీన్ చేసుకోవాలి. మొదట లెఫ్ట్ నాజిల్ క్లీన్ చేస్తాం, తర్వాత రైట్ నాజిల్ క్లీన్ చేస్తాం. లెఫ్ట్ నాజిల్ ఎలా క్లీన్ చేయాలో చూడండి ఒకసారి. మరి లెఫ్ట్ నాజిల్తో గాలి వదలండి. ఫస్ట్ వదలాలి, ఫస్ట్ తర్వాత తీసుకోండి, మళ్ళీ వదలండి. స్పీడ్ పెంచాలి. ఫాస్ట్ 3 లాంగ్ బ్రీత్స్. నెక్స్ట్ అదే కుడి చేతిలో నుంచి మధ్య 2 వేళ్ళని ఉపయోగించి ముక్కు పైగా తీసుకెళ్ళి. ఓకే, ఇప్పుడు రైట్ నోస్తో గాలి వదలండి. గాలి వదిలే స్టార్ట్ చేయాలి. రిలాక్స్ అవ్వండి. క్లీన్ చేయడం కూడా ఒక ప్రక్రియలు ఉన్నాయి, అవి తర్వాత ఫ్యూచర్ నేర్చుకోవచ్చు. టోటల్గా లంగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే ఈ భస్త్రిక చేయాలి. భస్త్రిక అంటే 6,000 గాలితిత్తులని ప్రయత్నంగా ఇలా స్టార్ట్ చేసి వీలైతే వేగం పెంచుకుంటూ, ఇంకా వీలైతే ఇంకా వేగం పెంచుకుంటూ, అంటే మందరగతి, మధ్యగతి, తీవ్రగతి, తీవ్రగతి నుంచి మళ్ళీ మందరగతికి రావాలి నెమ్మదిగా. ఓకేనా? ఒకేసారి ఆపకూడదు, ఒకేసారి స్పీడ్ పెంచకూడదు. ఏమీ లేదు, సింపుల్. పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా ఖాళీ చేయాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి, 2 చేతులు వెల్లకిలా ఉంచండి. రెడీ?
మధ్యలో మాట్లాడొద్దు, పక్క నుంచి కానీ చేస్తున్న వాళ్ళు కానీ. జరుగుతున్న శ్వాసను గమనించండి. ఈ ఛాతీలో, మొహంలో జరుగుతున్నటువంటి ఈ భస్త్రిక చాలా మందికి కొంచెం ఊపిరి సరిగా తీసుకోవడం చేయటం నాతో పాటు ఉంది. దాన్ని ఈ సిట్టింగ్ పోస్చర్లో చేసే జాగింగ్ అంటారు. మనం షూ వేసుకొని భస్త్రిక అద్భుతంగా జరిగింది. చేత అయిన వాళ్ళకి, చేత అయిన వాళ్ళకి అందరికీ జరుగుతుంది. గమనించాల్సింది, కిందకు వచ్చినప్పుడు శ్వాస వదులుతూ ఫోర్స్గా చేతులు చేస్తే లంగ్స్ ఒత్తిడి గురవుతాయి. ఉన్న శ్వాస అంతా బయటకు వస్తుంది. గాలితీతల్లో నెగిటివ్ థింకింగ్ వల్ల, పొల్యూషన్ వల్ల కొన్ని చివరి 2 శ్వాసలు. రిలాక్స్. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. రిలాక్స్, రిలాక్స్. ఆటో సౌండ్ లేకుండా. ఓకే, చెప్పండి. అనులోమ విలోమ. లెఫ్ట్ నాజిలు ఈ అతి ముఖ్యమైన 3,50,000 నాడులు అతి ముఖ్యమైన నాడులటువంటి పిడా పింగళ సుషుమ్న వెన్నుపూసల మధ్యలో ఎడమ వైపు రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి ఇలా మెలుగులు తిరుగుతూ వచ్చి లెఫ్ట్ బ్రెయిన్ కనెక్ట్ అయ్యి పోతుంది. ఇది చేస్తే సూర్యనాడు చేస్తే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం చేయబోయే అనులోమ విలోమ. ఇది ఎలా చేయాలో ఒకసారి చూడండి, తర్వాత ఎడమ ముక్కుతో తీసుకున్న శ్వాసని కుడి ముక్కుతో వదలాలి. కుడి ముక్కుతో తీసుకున్న శ్వాసని ఎడమ ముక్కుతో వదలాలి. ఓకేనా? ఓకే. రైట్ హ్యాండ్ ఉపయోగించండి. రైట్ నాసిల్ మూయండి బొటన వేలుతో. రైట్ హ్యాండ్ రాము గారు. లెఫ్ట్ నాసిల్తో గాలి వదలండి. లెఫ్ట్ నాసిల్తోనే తీసుకోండి. లెఫ్ట్ నాసిల్ మూసేయండి. రైట్ నాసిల్తో వదలండి. రైట్ నాసిల్తో తీసుకోండి, వదలండి. మళ్ళీ రైట్తో తీసుకోండి, క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాసిల్తో వదలండి. కళ్ళు మూసుకొని కంటిన్యూ చేయండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండో చెయ్యి వెల్లికలా ఉండాలి, ఒళ్ళో ఉండాలి. ప్రయత్నంగా పూర్తిగా తీసుకోండి. పూర్తిగా కానివ్వండి. పువ్వు కలిసినటువంటి ఒక నిర్మాణమే బ్రెయిన్. అంతా నీరే ఉంటుంది. ఈ బ్రెయిన్ అంతా ఏంటిది? ఈ బయట కనబడి ఈ బాడీ మొత్తానికి ఒక స్విచ్ బోర్డు లాంటిది. ఇది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి బాడీలో ఎక్కడ లేనంత గట్టి పెంకులు పైన పెట్టారండి భగవంతుడు. అర్థమవుతుందా? దీంట్లో ఉంది ఈ కపాల భాతి. భాతి అంటే తేజస్సు, గొప్ప ప్రభ, గొప్ప వెలుగు, గొప్ప కాంతి అని అర్థం అండి. విపరీతమైన కాంతి అని అర్థం. అంటే ఈ కపాలవాడు బ్రెయిన్ని తేజవంతం చేసేది ప్రాణాయామ. అంటే స్విచ్ బోర్డు బాగుంటే అన్ని చోట్ల బల్బులు బాగానే వెలుగుతాయండి. ఈ కపాలపాతి డిఫరెన్స్ గమనించండి. ఇప్పటివరకు చేసిన దాంట్లో ప్రయత్నంగా శ్వాస తీసుకున్నాం, ప్రయత్నంగా శ్వాస వదిలాం. తెలిసి తీసుకొని తెలిసి వదిలాం. కపాలపాతిలో వదలటమే ప్రయత్నంగా ఉంటుంది, తీసుకోవటం ఆటోమేటిక్గా జరిగింది. ఈ కపాలపాతి ఎలా చేయాలో ఒకసారి చేస్తాను, గమనించండి. ఈ పొట్ట భాగాన్ని గమనించండి మీరంతా. నేను చేతులు బోర్లీసి ఉంచాలి, ఇలా ఉంచాలి. చూడండి ఒకసారి. ఇలా
ఆపకుండా ఒక 100 స్ట్రోక్స్ ఇవ్వచ్చు ఈజీగా. మనం 20తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏం లేదండి, నాభి అనేది ఈ అవయవాలు ఏవి తయారవునప్పుడు నీకు సకల జీవక్రియలన్నీ కూడా నాభి ద్వారా జరిగినాయి. అంటే స్ట్రోక్ ప్రభావం పైకి తన్ని ఊపిరితిత్తులకి పొట్టకి మధ్యలో ఉన్న డయాఫ్రామ్ పైకి నెట్టబడి ఊపిరితిత్తులో ఉన్న గాలంతా బయటికి దూకాలి. ఇది ఈజీగా అవ్వాలి అంటే సింపుల్ గా చెప్తాను. కుడి చేయి పొట్ట మీద పెట్టండి ఒకసారి. మనం దగ్గుతాం కదా, ఒకసారి దగ్గండి. నోరు తెరిచే దగ్గినప్పుడు గాలి బయటకు వస్తుంది. ఇంకొకటి ఇక్కడ రెండో స్టెప్, మనం గొంతులో కొంచెం కిచికిచి ఉందండి, కఫం బాగా పేరుకుందండి, ఆ కఫం బయటికి రావట్లేదు, లోపలికి పోవట్లేదు. దాన్ని ఏం చేస్తాం? కట్ చేస్తాం. కట్ చేసి ఎలా కట్ చేస్తాం? గొంతు ఇక్కడ నాభి దగ్గర స్ట్రోక్ ఇవ్వాలి, నోరు తెరవకూడదు. వాళ్ళు 20 స్ట్రోక్స్ ఇవ్వండి చాలు. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. కళ్ళు తెరవద్దు. అలాగే వచ్చి మళ్ళీ ఇంకో 20 స్ట్రోక్స్ ఇవ్వండి. రెడీ, స్టార్ట్. రిలాక్స్ 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 రిలాక్స్. ఇలాగా మధ్య 2 వేళ్ళు కళ్ళ మీద ఉండాలి, ఉంచండి. పై వేలు కనుబొమ్మ పైన ఉండాలి, కింద వేలు 2 ముగ్గు రంగాల పక్కన ఉండాలి. చిటికిన వేలు పై వేలు కింద వేలు విడిగా ఉండాలి. మధ్య 2 వేలతో కన్ను మూయాలి. బొటన వేలుని చెవి రంధ్రాల దగ్గర సిద్ధంగా ఉంచి, వినండి, బొటన వేలు చెవి రంధ్రాల దగ్గర సిద్ధంగా ఉంచి పూర్తిగా శ్వాస తీసుకొని బొటన వేలు చెవి రంధ్రాల్లో ఉంచేసి శబ్దం చేయాలి. ఓకే, రెడీ? ఓకే, దీర్ఘ శ్వాస తీసుకోండి, చెవి రంధ్రాలు మూసేయండి, స్టార్ట్. సౌండ్ చేయండి. సౌండ్ చేయండి. ఓకే, బొటన వేలు బయట పెట్టండి. ఓకే, రిలాక్స్. ఇలాగ మీరు ఒక 21 టైమ్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని మతిమరుపు వస్తుందండి. ఎలా ఉందంటే మతిమరుపు ఏ స్థాయిలో ఉందంటే మతిమరుపు ఈ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల. కానీ ఫోన్ బయటికి తీసి ఇక్కడికి రాగానే కమిషనర్ గారికి ఫోన్ చేయాలని ఆలోచన వెళ్ళిపోతుందండి. మర్చిపోతాం. ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి బయటపడాలి అంటే ఈ భ్రామరి ప్రాణాయామం. త్రిఫల చౌ సాయంత్రం ఒక 6 చెంచా పడుకునేటప్పుడు అయినది. హ్యూమన్ బాడీ చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఏ టెక్నాలజీ లేనప్పుడు 6000 సంవత్సరాలకు పూర్వమే, ఇప్పుడండి 6000 సంవత్సరాలకి పూర్వమే కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చుని సూర్యుడికి భూమికి మధ్య ఎంత దూరం ఉంది, చంద్రుడికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉంది, చంద్రుడికి భూమికి మధ్య ఎంత దూరం ఉంది. అలాగే ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, జరిగిపోయిన 100 సంవత్సరాల క్రితం ఏమి జరిగింది, కళ్ళు మూసుకొని నేరుగా చూశారు. ఈ పురాణాలు పుట్టిన పురాణాలు కాదు, నిజంగా జరిగినవి. సత్యము ఏంటిది? సత్యము. సత్యము అంటే మారనిది, మార్చలేనిది. వేదం అన్నా సత్యం అన్నా ఒకటేనండి. మారనిది, మార్చలేనిది. హ్యూమన్ బ్రెయిన్కి అంత గొప్ప పవర్ ఉంది. ఈ పాదాలు, బొటన వేళ్ళు మీ వైపుకి, పాదాల లోపలికి, తల ముందుకి, తల గడ్డం చాకించాలి. తల లోపలికి, కాళ్ళు లోపలికి. మళ్ళీ ఇంకొకసారి బాగా సాగదీయండి. బయటికి 2. ఓకే, బాడీ మొత్తం సాగింది కదా, కూర్చున్నారు కదా ఇప్పుడు దాకా సాగి. ఓకే, ఓకే, రిలాక్స్. ఎడమ కాలు కింద ఉంచండి. ఓకే, అది ఆ ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత మనం ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అదే ఆత్మ
మీ దృష్టిని మీ కుడి ఎడమ భుజాల వైపుకు మళ్లించండి. ఆ మోచేతులు, ముంజేతులు, మణికట్టు, అరచేతులు అన్ని డిజైన్ చేశారు. ఈ 5 లక్షల రకాల ఆపరేషన్లకి 132 ఇన్స్ట్రుమెంట్స్ ఆ రోజు కనిపెట్టారు. ఇప్పటికీ 132 ఇన్స్ట్రుమెంట్స్ అలోపతి వాడట్లేదు. ఇంకా ఉపయోగించాల్సిందే ఇండియన్ సైంటిస్టులు ఎవరో మన ఋషులే గొప్పవాళ్ళు. కాకపోతే మన ప్రీతం ప్రధానమంత్రి మళ్ళీ భారతదేశ సాంప్రదాయానికి స్వతంత్రం తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు అయింది దానికి స్వతంత్రం వచ్చిందని చెప్పారు. కాబట్టి అటువంటి యోగా డేని ప్రధానమంత్రి గారు మనకు పెట్టడము, అలాగే దాన్ని ప్రపంచం మొత్తంలో అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ చెప్పండి. చెప్పండి. శాంతి శాంతి శాంతి. అదేవిధంగా రామకృష్ణ మాస్టర్ గారు శివపుత్రులు గురుగారండి.